న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం రోజు రోజుకు విషమంగా మారుతుంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రాథమిక పాఠశాలలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వాయు కాలుష్యం నుంచి కాపాడుకునేందుకు వైద్యులు కూడా ప్రజలకు సలహాలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాజధానిలో కాలుష్యం స్థాయి 350 దాటిందని, అందుకే గాలిలో కొన్ని రేణువులు కనిపిస్తున్నాయని, అంతేకాకుండా గాలిలో విషవాయువులు కూడా ఉన్నాయని తెలిపారు. ఇక వాయు కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాల గురించి వైద్యులు ప్రస్తావిస్తూ ఈ కాలుష్యం అనేక వ్యాధులకు కారణమవుతుందని అన్నారు. ఇది వేగంగా శ్వాసనాళాల రూపంలో ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. పెరుగుతున్న వాయు కాలుష్యం క్రానిక్ బ్రాంకైటిస్కి దారితీస్తుందని అన్నారు. కేసులు కూడా క్రమక్రమంగా పెరగడం ప్రారంభిస్తున్నాయన్నారు. కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీలో మెట్రో లేదా ప్రజా రవాణాను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. క్రానిక్ బ్రోనైటిస్ అనేది ఊపిరితిత్తులకు సోకే వ్యాధి అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు తీవ్రమైన తగ్గు ప్రారంభమవుతుందని అన్నారు. దీంతో ఢిల్లీ వాసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం రోజు రోజుకు విషమంగా మారుతుంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రాథమిక పాఠశాలలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వాయు కాలుష్యం నుంచి కాపాడేందుకు వైద్యులు కూడా ప్రజలకు సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాజధానిలో కాలుష్యం స్థాయి 350 దాటిందని, అందుకే గాలిలో కొన్ని రేణువులు కనిపిస్తున్నాయని, అంతేకాకుండా గాలిలో విషవాయువులు కూడా ఉన్నాయని తెలిపారు. ఇక వాయు కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాల గురించి వైద్యులు ప్రస్తావిస్తూ ఈ కాలుష్యం అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఇది వేగంగా శ్వాసనాళాల రూపంలో ఊపిరితిత్తులకు దెబ్బతీస్తుంది. పెరుగుతున్న వాయు కాలుష్యం క్రానిక్ బ్రాంకైటిస్కి దారితీస్తుంది. కేసులు కూడా క్రమక్రమంగా పెరగడం ప్రారంభిస్తాయని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు ఢిల్లీలో మెట్రో లేదా ఇతర ప్రజా రవాణాను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. క్రానిక్ బ్రాంకైటిస్ అనేది ఊపిరితిత్తులకు సోకే వ్యాధి. ఈ సందర్భంలో ప్రజలకు తీవ్రమైన తగ్గు ప్రారంభమవుతుంది. దీంతో ఢిల్లీ వాసులు జాగ్రత్తగా తీసుకోవాలని సూచిస్తున్నారు.